ఓహో, సోమసుందర్ గారా, రండి రండి, చాలా రోజులకు విచ్చేశారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి, ఇలా వచ్చి కూర్చోండి. ఏమిటండి విశేషాలు? అంతా బాగున్నారా? బాగున్నాము. పంటలు ఎలా ఉన్నాయి? పంటలకేమండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. 100 ఎకరాలలో IR 66 ధాన్యం చల్లాం. మరొక 100 ఎకరాలు చెరుకు వేశాం. మా పొలాలు పండినట్లు ఎవరు పొలాలు పండవండి. అయినా ఎందుకన్నా మంచిదని ఎప్పుడూ 100 బస్తాల ధాన్యం నిలువ చేసి ఉంచుతానండి. మా ఇంట్లో ఎప్పుడు పాతవిమే వాడుతాం. ఇదిగో సమయానికి వచ్చారు, భోంచెద్దురు గాని. ఏమో సోమసుందర్ గారు వచ్చారు, భోజనం పట్టుకురా. వస్తున్నానండి. ఇంతలో ఆ యజమానుని భార్య ఒక పల్లెంలో ఉప్పు నూనె లేని గోధుమన్నం తెచ్చి ఇంటి యజమానునికి పెట్టి మరొక పల్లెంలో మంచి IR 66 భోజనం తెచ్చి అతిథికి వడ్డించెను. అది చూచిన సోమసుందరం, అయ్యయ్యో, అదేంటండి మీ భోజనం ఎర్రగా ఉంది? ఇది గోధుమన్నం అండి. గోధుమన్నమా? అవునండి, నేను అన్నం మానేసి చాలా కాలం అయింది. ఆ రుచికరమైన భోజనం తినే భాగ్యం నాకు లేదండి. నాకు BP, షుగరు, నానా వ్యాధులు ఉన్నందువలన డాక్టర్ గారు ఉప్పు సప్పు లేని ఈ తిండే తినమన్నారండి. భలే బాగుందండి శేషాద్రి గారు. 100 ఎకరాలు పండిన పంటలున్నప్పటికీ గుప్పెడు అన్నం మెతుకులు తినే భాగ్యం లేదే. మీరెంత దురదృష్టవంతులండి. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఇది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఇది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే.